ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని అటు చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక ఆర్కే రోజా గారు కావచ్చు, కొడాలని వీళ్ళు ఎవరు కూడా అందరూ అంబటి రాంబాబు గారు అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వని చెప్పేసి అన్నారు. ఇవాళ చూస్తే 21 మందితోటి అసెంబ్లీలో అడుగుపెట్టారు పవన్ కళ్యాణ్ గారు. మీరేమంటారు? ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు పిల్లా రమ్యజ్యోతి, పిఠాపురం నియోజకవర్గం. అలాగే ఆ, శ్రీ మ- పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే డిప్యూటీ సీఎం, మరి మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, అలాగే 5 మినిస్ట్రీలు తీసుకున్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారి చేబ్రోలు పార్టీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామండి. మాటలు చాలా వరకు అందరూ చెప్తారండి, అవి చేతల్లో చూపించడమే పవన్ కళ్యాణ్ గారి స్పెషాలిటీ. దానికి తార్కాణమే మరి ఈనాటి ప్రజా తీర్పు, అలాగే ఆయన చేసినటువంటి కృషి, ఆయన చేసినటువంటి ఆ, పనులు, మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ తార్కాణమే 21కి 21 గెలుచుకోవడం. మరి చూసుకున్నట్లయితే ఆయన చెప్పిన ప్రతి మాటకి ఆయన ఆచరణలో చేసి చూపించడానికి ఎగ్జాంపుల్ మరి ఆయన చెప్పినటువంటి జనవాణి కార్యక్రమం. అందులో భాగంగానే మరి ఆయన మొదట మంగళగిరి ఆఫీస్లో అక్కడ ప్రారంభించడం జరిగింది, ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా. అలాగే మరి పిఠాపురంలో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని నిరంతరం రోజు వారీగా కూడా దాన్ని కొనసాగించమని మాకు తెలియపరచడం జరిగింది. ఆ క్రమంలోనే ప్రజా సమస్యల్ని మేము స్వీకరించి వాటిని పరిష్కార దిశగా మేము ప్రయత్నించి వాటిని పరిష్కారం చేసి మేము మాటలకి కాదు చేతలకి మేము ఉంటాము అని చెప్పి తెలియపరుస్తాం. ఇప్పుడు అటు చూసినట్లయితే దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ముఖ్యంగా 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు గతంలో చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ పవన్ కళ్యాణ్ గారు ఒక అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు. ఇవాళ జనవాణి కార్యక్రమంలో అర్జీ అందుకుని వెంటనే 9 రోజులు ఆ పని చేసి చూపించారు పవన్ కళ్యాణ్ గారు. మీరేమంటారు? ఇప్పుడు వారాహి యాత్ర కొనసాగించిన టైంలో ఆయన ఏది కూడా ఒక మాట మాట్లాడితే 10 సార్లు ఆలోచించి 100 సార్లు ఆలోచించి మాట్లాడతారండి. ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా అలాగే మాట్లాడతారు. ఆయన వాలంటీర్ల గురించి మాట్లాడడం కాదు, అది కేవలం మిస్ అయిన బాలికలు లేకపోతే ఆడవారు వీళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పి ఆయన తెలియపరచడం జరిగింది. ఆ రోజున ఆయన 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 దగ్గర డాక్యుమెంటేషన్గా ఉన్నాయి కాబట్టి ఆయన ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఎవరు కూడా అది మాట్లాడడానికి ధైర్యం చూపలేని స్థితిలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన వాయిస్ని రేస్ చేశారు. రేస్ చేయడమే కాదు, ఆయన అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం అయినాక వెంటనే దానికి సత్వర పరిష్కారం దిశగానే జనవాణి కార్యక్రమంలో కూడా మిస్సింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రథమంగా తీసుకోండి, అలాగే మెడికల్కి రిలేటెడ్గా ఏవైతే ఉన్నాయో విషయాలు అవి కూడా ప్రథమంగా తీసుకోండి అని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మిస్సింగ్ కేసెస్ కూడా త్వరగా జరిగే ఇన్వెస్టిగేషన్స్ అన్నా లేకపోతే అందరినీ కూడా ఛేదించి బాలికల్ని వాళ్ళ కుటుంబాలకి అప్పచెప్పి వారి ఫేసెస్లో ఆనందాన్ని చూడాలనేదే పవన్ కళ్యాణ్ గారు. చివరిగా ఒక మాట చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారాహి దీక్షలు అయితే ఉన్నారు. వారాహి దీక్ష అనేది చెప్పులేసుకొని చేస్తారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారు. మనస వాచ కర్మన మనం ఒక దీక్ష పూనుకున్నప్పుడు అది చెప్పులు వేసుకుంటున్నామా బట్టలు వేసుకుంటున్నామా అనేది కాకుండా ఏ వేషధారణ వేసుకున్నా కూడా మనసుతో లగ్నమయ్యి మనం ఆ దీక్ష చేపడితే అది ఆ దేవుడు మనం అనుకున్నది ప్రసాదిస్తారు అని చెప్పి మన పురోహితులైనా కానీ ఎవరైనా కానీ చెప్తారండి. ఇంకొక విషయం ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. శబరిమలలో మరి స్వామివారి సన్నిధికి చాలామంది స్వాములు ఏ విధంగా అయితే అక్కడికి వెళ్తూ ఉంటారండి. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధానంగా వారు అవలంబించే అలవాట్లు ప్రకారంగా ఆ సాంప్రదాయాల ప్రకారంగా అక్కడ నడుచుకుంటారే తప్ప ఇక్కడ వేషధారణలు అవి ఇవి అని కాదండి. దేవుడి దగ్గరికి దేవుని చెంతలో మనం ఎంత మనస్ఫూర్తిగా మనసుని కేంద్రపరుచుకుని ఆ దేవునికి మనం ప్రార్థిస్తున్నామో అంతే విధిగా ఆ దేవుడు కూడా మనకి ఫలితాలు అందిస్తారండి.